మనం పాపి అనంటే కోపం వస్తాయి కదా. తప్పు చేసిన వాడిని తప్పు చేసావంటే కోపం వస్తాయి. చాలా మంది తప్పులను సరి చేసుకోవడానికి ఇష్టపడరు కదా. ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినప్పుడు అక్కడ పేతురు మరి మాట్లాడినప్పుడు 3,000 మంది రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది బ్యాప్టిజం తీసుకున్నారని కింద వచ్చిన రాయబడి ఉన్నది. ఒకవేళ అదే పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు మనము మాట్లాడినప్పుడు దేవుని మాటలే అని గ్రహించితే నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది. లేదంటే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు మాటలను గ్రహించినప్పుడే నీ పాపము కడగబడుతుంది. అక్కడ ఎందుకు చెప్తున్నాడు పేతురు, మీరు మారు మనసు పొందాలి. వారికి ఏమి లేదంటే అక్కడ ఉన్న ప్రజలకి కదా, వాళ్ళు ప్రార్థనకు వచ్చారు మీలాగనే, వారు బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించారు, వారు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ పేతురు ఏం చేశాడు, వారిలో ఏమి లేదంటున్నాడు, మారు మనసు లేని వారిగా ఉన్నారంట.